నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక వ్యక్తి జీతం 15,000, ఆస్తులు 30 కోట్లు. వివరాల్లోకి వెళితే పేరుకే ప్రభుత్వ శాఖలో మాజీ ఉద్యోగి, కానీ ఆయన ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే. కర్ణాటకలో లోకాయుక్త అధికారులు ఒక మాజీ గుమస్తా ఇంట్లో సోదాలు చేశారు. అప్పట్లో ఆయన జీతం నెలకు 15,000 రూపాయలు కాగా ఆస్తులు మాత్రం 30 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్లో కలప్ప నిండగుండి అనే వ్యక్తి గుమస్తాగా చేసి రిటైర్డ్ అయ్యారు. నెలకు 15,000 రూపాయల జీతానికి పనిచేశారు. అందులో మాజీ ఇంజనీరుగా ఉన్న జెడ్ఎం చినోస్కలర్తో కలిసి నీడగుండి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులు సృష్టించడంతో పాటు దాదాపు 72 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని ప్రధానంగా ఆరోపణ ఉంది. దీనిపైన లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో కోర్టు ఆదేశాల మేరకు నిండగుండి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల చిట్టా చూసి అధికారులు షాక్ అయ్యారు. నీడగుండికి 24 ఇళ్ళు, 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది. ఆయన భార్య, సోదరుడి పేర్ల మీద కూడా పలు ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. నీడగుండి ఇంట్లో 350 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు 2 కార్లు, 2 బైకులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొప్పల్ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నల్ మాట్లాడుతూ దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. నిందితులపైన సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసు పైన అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తూ ఉన్నారని చెప్పి వివరించారు. జీతం చూసుకుంటే 15,000, ఆస్తులు చూసుకుంటే 30 కోట్లు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.